మీ స్కిన్ డల్‌గా ఉందా? మీ స్కిన్ అసలు గ్లోయే లేదా? మీ స్కిన్ అన్నది టోన్ డార్కర్ షేడ్ నుంచి లైటెన్ చేసుకుందాం అనుకుంటున్నారా? బ్రైటెన్ చేసుకుందాం అనుకుంటున్నారా? మీ క్రీమ్ ట్రై చేసినా సరే మీ ఫేస్‌లో ఏ మార్పు రాలేదా? అలా అయితే ఇవాల్టి క్రీమ్ అనేది మీరు డెఫినిట్‌గా ట్రై చేయాల్సిందే. జాపనీస్ అండ్ కొరియన్స్ యూజ్ చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది ఇక్కడ నేను యూజ్ చేయబోతున్నాను. వాళ్ళ స్కిన్ ఎంత ఫ్లాలెస్‌గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో, అందుకని వాళ్ళ స్కిన్ లాగే మన స్కిన్ కూడా ఉండాలనుకుంటే ఇవాల్టి క్రీమ్ అనేది ట్రై చేయాలి. మై బ్యూటిఫుల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మంచి DIY మాయిశ్చరైజర్ అనేది ముందు చూసేసారు కదా, ఆ క్రీమ్ అనేది తీసుకొచ్చేసాను. ఇవాళ మీ స్కిన్ అనేది సమ్మర్ లో కూడా మీ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ గా చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇవాళ ఈ వీడియో అనేది కంప్లీట్ గా చూసారంటే ప్రిపరేషన్ తో పాటు అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే ఉంది అసలు రహస్యం. సో అందుకని ప్రిపరేషన్ అవ్వగానే స్కిప్ చేయకండి. ప్రిపరేషన్ తర్వాత మీరు అప్లికేషన్ కూడా చూసారంటే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఫస్ట్ రిజల్ట్ నుంచి మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. మీరు 7 days అనేది కంటిన్యూస్ గా చేశారంటే మీ స్కిన్ అన్నది గ్యారంటీగా మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. మీ స్కిన్ లో గ్లో అనేది వస్తుంది. మీ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ అనేది అవుతుంది. సో ఇవాళ ప్రిపరేషన్ ఏంటి, అప్లికేషన్ ఏంటి అనేది చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? ప్రిపరేషన్కి వెళ్ళిపోయే ముందు ఒక మాట, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఆ రెమెడీ అనేది వెంటనే ట్రై చేయొచ్చు. బెనిఫిట్ అనేది మీరు వెంటనే పొందొచ్చు, జీరో అంటే నెగిటివ్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రిపరేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిపోదాం. మ్యాజిక్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి 3 స్పూన్స్ అనేది రైస్ తీసుకుంటున్నాం. కొరియన్ స్కిన్ సీక్రెట్ ఇదే కదా. సో రైస్ అనేది 3 స్పూన్స్ తీసుకుని మంచిగా 3 times వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక 1 to 2 hours అనేది మీరు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుంటే మనకి రైస్ అనేది తొందరగా బాయిల్ అవుతుంది. ఓకేనా? సో అందుకని టైం ఉంటే 1 to 2 hours అనేది సోక్ చేసుకోండి. టైం లేదు వెంటనే క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మీరు స్టవ్ మీద పెట్టేసుకుని అది ఉడికిపోయాక ఆపేయచ్చు. ఓకేనా? సో మంచిగా స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టాక అక్కడే నుంచుని కలుపుతూ ఉండండి. ఆల్రెడీ మనం రైస్ వండుకుంటాం కదా, అది తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు మీకు, కానీ వద్దు. మన క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన రైసే కావాలి. ఆల్రెడీ బాయిల్డ్ రైస్ అన్నది మనకి పనికిరాదనమాట. సో నెక్స్ట్ మన ప్రిపరేషన్కి మనకి కరెక్ట్గా మనకి క్రీమ్ అన్నది బయట క్రీమ్లా రావాలి అంటే మాత్రం అప్పటికప్పుడు రైస్ అన్నది ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సో మంచిగా అక్కడే ఉంచుని కలుపుతూ ఉండండి. సోక్ చేస్తే మాత్రం మనకి తొందరగా మన రైస్ అనేది ఉడికిపోతుంది. ఓకేనా? సో అలా ఉడికిపోవాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా, అలా మెత్తగా అయిపోయే వరకు మీరు రైస్ అన్నది బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఆపేసేయండి. మొత్తం మనకి మెత్తగా అయిపోయింది కదా, సో ఆపేసి ఒక్క నిమిషం అన్నది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. మిక్సీ జార్లో వేడిగా ఉన్నప్పుడు, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం పచ్చి పాలు అనేది పోసుకుని గ్రైండ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే ఎంత గ్రైండ్ చేసినా సరే చిన్న చిన్న పార్టికల్స్ రైస్ అన్నది ఉంటూనే ఉంటాయి కాబట్టి సో మీరు మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోండి. గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసేసుకుని ఒక బౌల్లో తీసేసుకుని నెక్స్ట్ ఇక్కడ మన క్రీమ్ అన్నది ఇంకా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి, గ్లోయింగ్గా రావడానికి ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ అన్నది వేశాను. ఆ తర్వాత విటమిన్ E ఆయిల్ అనేది స్కిన్ని లైటన్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ అనేది మన స్కిన్ని గ్లో అన్నది తీసుకొస్తుంది. సో అందుకని 3 capsules అన్నది విటమిన్ E తీసుకున్నాను. 1 teaspoon అన్నది మన ఆలివ్ ఆయిల్ అనేది తీసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది మిక్స్ చేయడానికి, కానీ మంచిగా మిక్స్ చేసేయండి. ఓకేనా? సో మనకి పచ్చి పాలు అన్నది మన స్కిన్ని లైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి, డర్ట్ ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మంచిగా మీకు క్రీమ్ అన్నది ప్రిపేర్ అయిపోయింది. మొత్తం ఆయిల్ అలాగే క్రీమ్ అనేది మొత్తం ఒకలాగా ప్యాక్లా రెడీ అయిపోయిన తర్వాత మన క్రీమ్ అనేది కంటైనర్లోకి తీసేసుకోవాలి. ఓకేనా? సో టైట్ కంటైనర్లోకి తీసుకోండి. కుదిరితే మీరు గ్లాస్ కంటైనర్ ఏదైనా ఉంటే తీసుకోండి, చాలా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఈ క్రీమ్ అన్నది మీరు రిఫ్రిజిరేట్ చేయాల్సిందే, బయట మాత్రం ఉండదు, ఈ ఎండలో అసలే ఉండదు. సో మీకు పాడైపోకుండా ఉండాలి, మీకు రిజల్ట్ అనేది చాలా బాగా రావాలంటే మాత్రం ఈ క్రీమ్ అనేది రిఫ్రిజిరేట్ చేయాల్సిందే. సో అప్లికేషన్ అన్నది ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసేసుకున్నాం, చాలా ఈజీయే కదా అనుకుంటున్నారు కదా. సో ఇంకా అప్లికేషన్ అనేది ఉంది. సో 2 types ఆఫ్ అప్లికేషన్ అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. మీరు ఓవర్ నైట్ ఉంచుకోగలిగితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను ఓవర్ నైట్ ఉంచుకోగలను, నాకు స్కిన్ అన్నది తొందరగా బ్రైటన్ అవ్వాలి, స్కిన్ టోన్ అనేది తొందరగా చేంజ్ అవ్వాలంటే మాత్రం మీరు నైట్ టైం
పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు నైట్ టైం పెట్టుకుంటేనే మన స్కిన్ మీద ఆ క్రీమ్ అనేది ఉంటుంది. లేకపోతే మీరు 1 hour to 2 hours ఉంచుకుని తర్వాత వైప్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అది సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఫస్ట్ ఆప్షనే బెస్ట్ అనమాట. ఎందుకంటే నైట్ టైం అప్లై చేసుకుంటేనే మన స్కిన్ మీద ఎక్కువసేపు ఉంటుంది. అప్పుడే మనకి అది అబ్జర్వ్ అవుతుంది. మన స్కిన్ అన్నది రిలాక్స్ అయ్యే టైం నైట్ అన్నది. సో అందుకని నైట్ టైం అప్లై చేసుకుంటే వెంటనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ DIY ఫేస్ వాష్ అలాగే టోనర్ అనేది నేను పెట్టాను. సో అది మీరు యూస్ చేయండి కుదిరితే. లేకపోతే మీరు ఏది యూస్ చేసి ఈ క్రీమ్ అనేది నైట్ అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్ అనేది జస్ట్ మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే మీకు స్కిన్ అన్నది నెక్స్ట్ డేని ఎంత ఫ్లాలెస్గా ఉంటుందంటే మీ స్కిన్లో వెంటనే అబ్జార్బ్ కూడా అయిపోతుంది. మీకు ఆ డౌట్ కూడా రావచ్చు కదా. సో మీ స్కిన్లో నేను చూపిస్తున్నాను. సో ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తున్నాను. మీ స్కిన్లో అబ్జార్బ్ అయిపోతుంది. కాసేపు మీరు మంచిగా మసాజ్లా చేసుకుంటే ఇది మీకు మసాజ్ క్రీమ్లా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీ స్లీపింగ్ మాస్క్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ఏవి కొనక్కర్లేదు. వెంటనే స్కిన్ అన్నది లైటెన్ అవుతుంది, బ్రైటెన్ అవుతుంది. ఫస్ట్ యూజ్లోనే నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ మీరు వాష్ చేసుకోగానే మీ స్కిన్ ఎంత సప్పుల్గా ఉంటుందంటే ఎంత గ్లో వస్తుందంటే ఇది 7 days యూజ్ చేశారంటే మీ స్కిన్ టోన్ అన్నది చేంజ్ అయిపోతుంది. ఏ క్రీమ్ చేయలేంది ఈ క్రీమ్ అన్నది చేసేస్తుంది. చూసేసారు కదా స్కిన్లోకి ఎంత బాగా అబ్జర్వ్ అయిపోయింది. అసలు తెలిసిందా క్రీమ్ అన్నది పెట్టామా అన్నట్టుంది కదా. సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ క్రీమ్తో. మీకు ఏ క్రీమ్తో రాంది ఈ క్రీమ్తో మాత్రం రిజల్ట్ బాగా వస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో అప్లికేషన్ కూడా మీరు నేను చెప్పినట్టే ఓవర్ నైట్ ఉంచుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఉంచుకోలేని వాళ్ళు 2 hours ఉంచుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ వైప్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. 2 hours ఉంచుకుని అలాగే మీరు కూడా వైప్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా. సో ఓవర్ నైట్ ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ అనేది ప్రిపేర్ చేసేసుకుని సెకండ్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు గ్యారంటీగా నా సబ్స్క్రైబర్స్కి అయితే నేను చెప్పాలి, నా ఫ్యామిలీకి నేను చెప్పాలని చెప్పి ఈ వీడియో అనేది తీసుకొచ్చేసి సరే వైప్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత గ్లో అనేది వచ్చింది. ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ ప్రిపేర్ చేశాను కదా. సో ఈ సెకండ్ బ్యాచ్ నేను ప్రిపేర్ చేసుకున్న ఫ్యామిలీకి నేను చెప్పాలి. డెఫినెట్గా నా ఫ్యామిలీ కూడా స్కిన్ టోన్ అనేది చేంజ్ చేసుకోవడానికి గ్లాస్ స్కిన్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అనేది తీసుకొచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సార్ కదా సమ్మర్ లో కూడా మన గ్లాస్ స్కిన్ ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అర్థమైంది అనుకుంటున్నాను. సో అప్లికేషన్ అనేది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో సేమ్ నేను చెప్పినట్టే ప్రిపరేషన్ కూడా అప్లికేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేశారంటే మీకు రిజల్ట్ అనేది ఫస్ట్ యూజ్ నుంచి మీకు రిజల్ట్ అనేది విజిబుల్ గా ఉంటుంది. అది కంటిన్యూ చేశారంటే మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. 7 days అనేది గ్యారంటీగా రోజు అప్లై చేయండి. ఓకేనా. సో ఇక్కడతో మీ అట్లా సెలవు తీసుకుంటుంది. ఇలాంటి మంచి DIYs కోసం మన సెల్ఫ్ కేర్ బ్యాక్లా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి DIY రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అట్లా. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.